ఆర్ఎస్ మహాసభ తాడేపల్లిగూడెం మా టీం అంతా కలిసి ఉగాదిని 2 రోజుల ముందే మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి సన్నిధిలో తీసుకొచ్చామండి. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరితో ట్రెడిషనల్ వంటల పోటీలు పెట్టామండి. మన అమ్మవారికి ఎలా అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా నివేదన చేస్తామో మన గ్రామదేవతకి అంతర్దేవతలకి అలాగే ఈరోజు స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా వాళ్ళు చాలా డిషెస్ పట్టుకొచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రైజెస్, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే పిల్లలందరితో కూడా ఉగాది గురించి ఎలా మాట్లాడతారో చెప్పి వాళ్ళకు కూడా ప్రైజెస్ అరేంజ్ చేసాం. అలాగే ఉగాది స్పెషల్ భీమా జ్యువెలరీ వాళ్ళు వచ్చి ఇక్కడ హౌసీ కండక్ట్ చేస్తున్నారు, గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు, సిల్వర్ హౌసీ అది కూడా ఇక్కడ మహిళలందరితో మేము ఆడించిపోతున్నాం. ఉగాది సందరంతా ఇక్కడే ఉందండి. ఇక్కడ ఈరోజు అందరూ ఇలా చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కార్యక్రమానికి వంటల పోటీకి జడ్జిమెంట్ కింద మా చలంచల సౌమి గారు, మా ఫ్రెండ్, పిలిచిన వెంటనే ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ఇంకా 2 రోజులు ఉండగానే మన తాడేపల్లిగూడెం ఉగాది సంబరాలు తీసుకొచ్చిన ఘనత వ్యామ్ ప్రెసిడెంట్ అయిన పచ్చిపులుసు శారదారాణి గారిదే. ఆవిడ ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా సాంప్రదాయంగా చేస్తారు. ఈ ఉగాది అనేది తెలుగువారి పండగ. షడ్రుచులతో సమ్మేళనమైన ఉగాది పచ్చడి చేసుకుని తెలుగు వాకిళ్ళు మామిడి తోరణాలతోటి ముగ్గులతోటి అలంకరించుకుని నూతన వస్త్రాలు ధరించి ఉదయం పండితులు ఇంటికి వచ్చి పంచాంగాలు అందరూ కూడా పండితులకు ఇచ్చుకుంటారు. పంచాంగం అంటే 5, పంచ అంటే 5 కాబట్టి 5 రకాల అర్థం అందులో ఉంటుంది అన్నమాటండి. తిథి, కరణం, యోగం, నక్షత్రం, వారం ఈ 5 కలిపి అందులో చూస్తారు కాబట్టి పండితులు ఈ సంవత్సరం అంతా అందరికీ ఎలా ఉంటుందో అన్ని లాభ నష్టాలు అన్నీ కూడా దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో చెప్తారు కాబట్టి పంచాంగం అనేది అందరూ కూడా పాటించాలి. అంతేకాకుండా ఈ పంచాంగాన్ని ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ వేద పండితులకు ఇచ్చుకోవాలి. పంచాంగంతో పాటు అరటిపళ్ళు తాంబూలం, ఒక బెల్లం ముక్క, చింతపండు, కొబ్బరి ముక్క, వేప పువ్వు పెట్టి ఇవన్నీ ఇచ్చుకుంటే కూడా ఆ ఇల్లు సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి, ధనధాన్యాలతోటి, సిరి సంపదలతోటి, ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి తొలతూగుతుందని చెప్పి మన పెద్దలు చెప్పారు. వారి చెప్పిన ఆచారాలు, సాంప్రదాయాల్ని మనం పాటిస్తూ వస్తున్నాం కాబట్టి ఈ భారతదేశం కూడా ఎప్పుడు చాలా సంపన్నంగా ఉంటుంది. ఇవి మనం పాటించడం కాకుండా మన తరతరాలు కూడా పాటించేటట్టు మనం చేయాలి. మన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించాలి. అంతేకాకుండా ఈ ఆర్యవైశ్య సంఘంలో వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వ్యామ్ గ్రూపు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఉగాది పురస్కారాలు పిండి వంటల పోటీని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసుకుని వచ్చి కృష్ణయ్యకి సమర్పించి అందులో భాగంగా నన్ను న్యాయ నిర్ణేతగా జడ్జిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు వ్యామ్ గ్రూపు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. హరే కృష్ణ, జై వాసవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరపున ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ వంటల పోటీలు భీమాస్ రాజమండ్రి వారి తరపున సిల్వర్ హౌసీ, లక్కీ డిప్, గేమ్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కృష్ణయ్యకు ఈ ప్రసాదాలన్నీ నివేదించారు. ఉల్లి వెల్లుల్లి లేకుండా 108 రకాల ప్రసాదాలు ఇక్కడ కృష్ణుడికి నివేదించారు. హరే కృష్ణ, జై వాసవి.